గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం గ్యాలక్సీ నుండి సామ్సంగ్ A15 5G అయితే అన్బాక్స్ చేద్దాం. సో దీన్ని ఒక 15 days అయితే యూజ్ చేసాం. బట్ దీన్ని ఎలా ఉండేదో అలాగే మంచిగా రీప్యాక్ చేసి అయితే ఇక్కడికైతే తీసుకొచ్చాను. సో మీకోసం మంచిగా అన్బాక్స్ చేయడానికి. సో లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అండ్ బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే టాప్లో మనకి గ్యాలక్సీ A15 5G అయితే ఉంది. అండ్ బాటంలో సామ్సంగ్ అని చెప్పేసి అయితే మనకి బ్రాండింగ్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అండ్ ఇక్కడ ఎడ్జ్లో చూసుకుంటే మనకి మొబైల్ ఏ విధంగా ఉంది ఆ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మనం పర్చేస్ చేసింది అయితే బ్లూ కలర్. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ది బాక్స్ ప్రైస్ ఆ డీటెయిలింగ్ అంతా మెన్షన్ చేసి అయితే ఉన్నారు. సో అండ్ ఇక్కడ కూడా విచ్ ఈస్ అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ది షో గ్యాలక్సీ A15 5G అయితే ఉంది. సో అండ్ అలాగే AMOLED display, triple rear camera, 15 megapixel main, 13 megapixel front, 5000 mAh battery, 25 watts fast charge support. సో అండ్ మనం నెక్స్ట్ ఆఫ్ ది బాక్స్ పార్ట్ చూసుకుంటుంటే సో ఫస్ట్ ఓపెనింగ్ అది చేసేద్దాం. సో లెట్స్ ఓపెన్ ఇట్. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైల్ని అయితే పక్కన పెడదాం. సో బాక్స్ సో అవుట్ ఆఫ్ ది బాక్స్ దీస్ ఆర్ ద యాక్సెసరీస్ పార్ట్. సో మనకి ఇక్కడ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. సో అండ్ బాక్స్లో మనకు వచ్చిన కంటెంట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో మనకి టైప్ సి టు టైప్ సి ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇక్కడ మీరు చూడవచ్చు. సో అండ్ ఒక రీజనల్ లాక్ గైడ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో అండ్ మనకు ఒక పేపర్ వర్క్ విచ్ ఇస్ మీన్స్ యూజర్ మాన్యువల్. సో మనకి ఇందులో వచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసి అయితే చూపిస్తాను. సో మనకి సో అండ్ ఈ కంపార్ట్మెంట్లో వచ్చిన ప్రోడక్ట్స్ అయితే E2. సో దీన్ని పక్కన పెట్టేసుకుని అల్టిమేట్లీ ది కింగ్ ఆఫ్ ది షో మొబైల్ని అయితే చూద్దాం ఒకసారి. సో మొబైల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ అయితే ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదు, అంతా నీట్గా బటర్ ర్యాపింగ్తో అయితే ఉంది. సో అండ్ అంతా కార్డ్బోర్డ్ అండ్ బటర్ ర్యాపింగ్తో అయితే ఉంది, ఎక్కడ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదు. సో లెట్స్ అన్రాప్ ది ఫోన్. సో అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ది షో మన గ్యాలక్సీ A15 5G అయితే ఎక్కడైతే ఉంది. సో అండ్ ఇదైతే మొబైల్. సో సో అండ్ దీని డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ A15 5G స్పెసిఫికేషన్స్ అయితే. సో మనకి ఇందులో 6.5 inch ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED 990 Hz డిస్ప్లే అయితే ఉంది. డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ అనమాట. సో అండ్ మనకి 3 కెమెరాస్ అయితే ఉంటుంది. ఒకటేమో 15 మెగాపిక్సెల్ అండ్ ఇంకోటేమో 5 మెగాపిక్సెల్ అండ్ ఇంకోటేమో 2 మెగాపిక్సెల్. సో ఇవి ట్రిపుల్ రియర్ కెమెరాస్. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా అయితే 13 మెగాపిక్సెల్ అండ్ మోర్ ఇంపార్టెంట్ అయిన 5000 mAh బ్యాటరీ. మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకి టాప్లో 3 కెమెరాస్ అండ్ ఒక ఫ్లాష్ లైట్ అయితే ఉంది. సో కలర్ అయితే చాలా యాంబియంట్గా అయితే అడ్జస్ట్ అయింది. సో అండ్ మనకి ఇక్కడ మనకి పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది 360 ఫ్లాట్ సర్వీస్తో అయితే వస్తుంది. సో అండ్ మనం బాటంలో అయితే చూసుకుంటే స్పీకర్. సో బాటంలో చూసుకుంటే మనకి అయితే స్పీకర్ అండ్ టైప్ సి ఫర్ థండర్బోల్ట్ పోర్ట్ ఫర్ ఛార్జింగ్ అండ్ స్టీరియో మైక్రోఫోన్ అండ్ 3.5 mm జాక్ ఫర్ ఇయర్ ఫోన్స్. అండ్ మనం టాప్లో చూసుకుంటే ఇంకో 3.5 mm మైక్ అయితే ఉంది. సారీ, స్టీరియో మైక్ ఇట్స్. సో అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ స్లాట్. సో అండ్ ఒకసారి ఇది ఆల్రెడీ యూజ్డ్ కదా, యూజ్డ్ అని చెప్పాను. సో మనకి ఇందులో అనేది సిమ్ స్లాట్ అయితే వేసేసి అయితే ఉంది. సో ఇప్పుడు ఒకసారి ఇందులో ఉన్న కెమెరా టెస్ట్ అయితే చూడండి ఒకసారి. ఫొటోస్ అయితే ప్లేస్ చేస్తున్నా, ఒకసారి చూడండి.
సో అండ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా టాప్ లెవెల్స్లో అయితే వర్క్ చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంది రెస్పాన్స్ అయితే ఫింగర్ ప్రింట్కి. సో మనం కరెక్ట్గా మన ఫింగర్ని అయితే ప్లేస్ చేసామంటే అల్టిమేట్లీ మనకి బెస్ట్ ప్రోడక్ట్ అని అయితే అనిపిస్తుంది. సో ఫింగర్ ప్రింట్ రెస్పాన్స్కి. సో దీని ప్రైజెస్ అయితే ఇది 20,000 అరౌండ్ అయితే పడుతుంది మనకి పర్చేస్ చేసుకోవడానికి. సో అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అని అనుకుంటే మనకి ఫ్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఒకసారి. సో అండ్ అంతా టైటానియం ఫ్రేమ్ అండ్ ప్లాస్టిక్ యూజ్ చేసి నెంబర్ 1గా అయితే బిల్డ్ చేశారు. సో అండ్ మనకి ఇక్కడ టాప్లో అయితే లైటింగ్ సిస్టమ్ అయితే ఉంది. సో అందుకే ఇది నెంబర్ 1గా అయితే బ్రైట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ కెమెరాలో చూసినట్లయితే సో ఇది కొద్దిగా రేడియం కలర్ అయితే బాగుంది. సో అండ్ ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి, బట్ ఆ కలర్స్లో మాకు ఇదైతే నెంబర్ 1గా అయితే అనిపించింది. సో అండ్ ఇందులో మోస్ట్లీ సో ఫ్యూచర్స్లో శాంసంగ్ S24 అల్ట్రాకి సంబంధించినట్లు ఇందులో కూడా మనకి AI ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్యూచర్ అప్డేట్స్లో చూసుకోవాలి శాంసంగ్ అన్ని మొబైల్స్లో. సో నన్ను అడిగితే ఏ సిరీస్ మొబైల్స్లోనే ఎక్కువ తీసుకొస్తారని అయితే అనుకుంటున్నాను. సో అండ్ మోస్ట్లీ మనం ఏ సిరీస్ అండ్ S సిరీస్ మొబైల్స్లోనే ఈ గెలాక్సీ AI ఫ్యూచర్ని అయితే చూసుకోవచ్చు. సో అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో చేయడానికి అయితే చాలా కష్టపడ్డాం. సో ఈరోజుకైతే అంతే, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్.